అందరికీ నమస్కారం. నేను మీ గోపు శ్రవణ్. సో, ఈరోజు ఆర్‌సీఎం బిజినెస్ యొక్క వ్యాపారం దృష్ట్యా నేను ఆంధ్రాకి రావడం జరిగింది. ఈ ఆంధ్రాలో ఉదిగిరి అనేటటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. సో, మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఉదిగిరి కొండలని చెప్పేసి. ఉదిగిరి కొండలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో, ఆ ఉదిగిరి కొండలు అనేటటువంటిది శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ మనకు పరిపాలించిండు అనేటటువంటిది ఇక్కడ మనకు వాస్తవంగా ఉన్నటువంటి ఒక సమాచారం. మరియు దాంట్లో భాగంగానే ఇక్కడ మనకు ఒక టెంపుల్ రకంగా ఉంది ఇక్కడ ఒకటి. మొత్తం కంప్లీట్‌గా రాతి కట్టడాలు. సో, ఈ రాతి కట్టడాలను గనక మనం చూస్తుంటే, ఒక్కసారి గనక మనం ఇలాంటి రాతి కట్టడాలను గనక మనం దర్శించుకుంటే, ఆనాటి ఆనాటి కళా వైభవానికి అద్దం పట్టి రకంగా ఉన్నది. సో, ఒక్కసారి మనం చూస్తే ఒక మనిషి ఇప్పుడు మిద్దె మీదకి ఎక్కడానికి చాలా కష్టపడుతుంటాడు. కానీ ఎలాంటి ఒక్క మిషనరీ సహాయం లేకుండా కూడా చాలా అంటే చాలా ఒక మంచి రకాలైనటువంటి డిజైన్‌లు ఒక రాతి కట్టడాలు అంత పైన గోపురం పైన కూడా ఉన్నాయి కాబట్టి, సో, ఇక్కడ ఎవరైనా సరే ఒక మంచి టూరిజం స్పాట్ ఇక్కడ. ఎక్కడెక్కడికో మనం వెళ్తుంటాము. కానీ మనకిక్కడ దగ్గరలోనే ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో ఉదిగిరి ప్రాంతంలో ఇది చాలా బాగుంది. మరియు ఇక్కడ మనకు కోనేరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకసారి. కోనేరు కూడా చాలా మంచిగా చాలా మంచి స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఇక్కడ మనకు ఏనుగులు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రతిమలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో, అద్భుతమైనటువంటి కళా వైభవం. మనం చిన్న పిల్లలకు ఎవరైతే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారో, సో, వాళ్ళకి ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్‌కి గనుక వెళితే ఆనాటి కవులు మరియు ఆనాటి యొక్క శిల్పుల యొక్క గొప్పతనం అనేటటువంటిది అద్దం పట్టి రకంగా మనకు కనిపిస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇలాంటి ప్రాచీన కట్టడాల వైపు మొగ్గు చూపి పిల్లలకు కూడా రాబోయేటటువంటి ఫ్యూచర్ లోపల ఎలాంటి యొక్క కళా వైభవం ప్రాచీన కాలంలో ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.